పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు కొన్ని పరిస్థితులు, కొంతమంది దుష్టశక్తులు కొన్ని ప్రేరేపణలు చేస్తుంటే ఉన్న విషయం మీకు బయట చెప్పదలుచుకున్నాను. నేనైతే మాట తిప్పని మడమ తిప్పని వంశం రాజశేఖర రెడ్డి గారి వంశం. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ అవినాష్ రెడ్డి గారు సూచనల మేరకే నేను పార్టీలో సభ్యుల తాలూకాలో నాయకత్వం వహిస్తున్నాను. అయితే కొంతమంది ఈ తల్లి కొన్ని అపోహలు సృష్టించారు. గత 4-5 రోజుల నుంచి కొంతమంది కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి ఆ పార్టీలో మీరేది ప్రాధాన్యత లేదంట, తర్వాత అన్ని కమిటీలన్నీ వాళ్ళే వేసుకుంటున్నారు, వాళ్ళే నాయకత్వం అంట, మీరేం లేదంట, మనమంతా ఎట్లా చెప్పి కొంతమంది నాకు వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నిజాలు మీకు బయట చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ కమిటీలన్నీ రాష్ట్రంలో మొత్తం పార్టీలో రాష్ట్రం మొత్తం మీదుగా జరుగుతున్నాయి. ఈ కమిటీ ప్రభావం మొత్తం అందులో భాగంగా బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, కమిటీలు ఉండే వాళ్ళే నాయకులు, లేని వాళ్ళు నాయకత్వం కాదనుకోవడం చాలా తప్పు. కమిటీలో ఉన్న వాళ్ళు పార్టీ కృషి చేయాల్సిందే, కమిటీలు లేని వాళ్ళు పార్టీ కృషి చేయాల్సిందే. అల్టిమేట్ గా అందరం కృషి చేస్తేనే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఉంటది. కాబట్టి అలాంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నాకైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి గారు గట్టిగా నమ్మకంగా చెప్పారు, నువ్వు భవిష్యత్తు లేదని నువ్వే. ఒక మార్పు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక మార్పు రావాలన్నప్పుడు కొద్దిగా ఓపిక పట్టాల కార్యకర్తలను కానీ, లీడర్షిప్ చేసేవాళ్ళు కానీ నీతి నిజాయిగా కట్టుబడి క్రమశిక్షణతో పెరిగితే ఎప్పుడైనా మనము నిదానంగానే కూడా లక్ష్యానికి చేరుకోగలం. 2021 నుంచి నేను పార్టీలో నమ్మకంగా కట్టుబడి చేస్తున్నా, అది అందరికీ తెలుసు. 2001 నుంచి అన్ని గమనిస్తున్నారు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు మీరున్నారు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి అన్ని గమనిస్తున్నారు. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల నేను అంతలా జగన్మోహన్ రెడ్డి గారి నేను ఎలక్షన్ లో రాష్ట్రం మొత్తానికి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికే పనిష్మెంట్ పడింది. అంతలా ఆయనకే అభివృద్ధి మనకు జరగరా? మనకు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, కానీ వాస్తవంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి.